అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన శాంతి సేవకులు కురిపించను వల్ల ఆమీన్. సత్ప్రవర్తన గల స్త్రీ లేదా మంచి గుణగణాలు గల స్త్రీకి కొన్ని లక్షణాలు ఉండాలి అని మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లోను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇస్లాంలో మరి ఇలా అనేక విషయాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఒక సత్ప్రవర్తన మంచి ప్రవర్తన గల స్త్రీకి ఉండే కొన్ని చిహ్నాలు గుణగణాలు ఏమిటంటే భర్తకి స్నేహితురాలిగా ఉండటం, భర్తకి సహాయం చేయటం, మరి భర్తకి చేదోడవాదోడుగా ఉంటూ మరి అన్ని పనుల్లో ఆయనకు సహాయం చేయటం, ఆయనని అర్థం చేసుకోవటం. ఇక రెండవది, ఆయన ఉన్నప్పుడు కానీ ఆయన లేనప్పుడు కానీ ఆయన కోసం లేదా ఇంటి కోసం మరి కుటుంబం కోసం బంధుమిత్రుల కోసం ప్రార్థన చేయటం, నమాజులు కాపాడుకోవటం మరియు కుటుంబ సభ్యులందరి కోసం మరియు భర్త కోసం కూడా ప్రార్థన చేయటం, ప్రమాదాల నుంచి రక్షించమని, ఉపాధిని ప్రసాదించమని మరియు సైతాన్ నుంచి కాపాడమని, ఇహలోకంలో పరలోకంలో కూడా సహాయం చేయమని, మరి భర్త ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ నమాజులని కాపాడుకుంటూ పరదా పద్ధతిలో ఉంటూ ఆమె రక్షించుకుంటూ మరియు కుటుంబం కోసం ప్రార్థించడం. ఇక మూడవ విషయం, గౌరవాన్ని కాపాడటం. అంటే మన యొక్క గొంతుని కంట్రోల్ పెట్టుకోవడం, శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం మరియు మన యొక్క పరువుని బయట తీసుకోకుండా మరియు ఇతరుల విషయాలు మన విషయాలు ఇతరుల జోలికి పోకుండా మరియు భర్త యొక్క గౌరవాన్ని కుటుంబ గౌరవాన్ని కాపాడటం. మరియు నాలుగో విషయం, తన భర్తకు విధేయురాలై ఉండటం, అన్ని విషయాలలో భర్తను అర్థం చేసుకొని విధేయురాలిగా ఉండటం. ఇక ఐదవ విషయం, మంచి మర్యాదలు కలిగి ఉండటం, భర్తకు బంధువులని అందరిని కూడా మర్యాదగా చూసుకోవటం. ఇక ఆరవది, సహనం మరియు కృతజ్ఞత. కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు వచ్చినా కూడా ఏవైనా వస్తువులు ఉన్నా లేకున్నా అవసరాలు ఉన్నా కూడా సహనం ఓపిక పట్టడం మరియు కృతజ్ఞత చూపడం, ఆయన పడ్డ కష్టానికి ఆయన చేసే పనికి కృతజ్ఞత చూపిస్తూ అదేవిధంగా దేవుణ్ణి దృష్టిలో పెట్టుకొని జీవించడం. ఇలాంటివన్నీ కూడా ఒక ఉత్తమమైన స్త్రీకి మరి ఉండేటటువంటి కొన్ని లక్షణాలను చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఒక మగవాడికి ఒక మంచి భార్య దొరకడం కూడా స్వర్గం లాంటిది అని కూడా అల్హమ్దులిల్లా ఇస్లాంలో తెలియజేయడం జరిగింది. ఏది ఏమైతేనేమి నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. వల్ల మమ్మల్ని అందరినీ కూడా సైతాన్ సోదరుల నుంచి రక్షించండి. వల్ల జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్రకుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి బాధల నుంచి రక్షించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సేవకులు కురిపించి మాకు ఇహపరలోకల్లో సహాయం చేయండి. వల్ల